నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మస్తుగున్నాం. ఇక పొద్దుగాల నేను లేచి బ్రష్ చేద్దాము అని చెప్పేసి అనుకునేసరికి ఇక ఇదంతా బయట కడిగేటామని అయితే వచ్చింది. ఈ బయట అంతా కూడా కడిగి అట్లనే రోడ్డు మీద కూడా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసి పోతుంది అన్నట్టు. ఇక ఆమెనైతే ఎప్పటి నుంచో పెట్టుకున్నారట, కొన్ని ఏళ్ళ నుంచి. ఇక ఆమెనే వచ్చి కడిగేసి అయితే పోతుంది. మేము రూమ్ ఇక్కడ అడగడానికి వచ్చినప్పుడే మేము ఉంటాము అని చెప్పేసి అడ్వాన్స్ కొట్టేటప్పుడే వాళ్ళు అయితే చెప్పిర్రు, బయట ఒక ఆమె వచ్చి కడిగేసి అయితే పోతుంది, మనం ఏం అభ్యంతరం అయితే చేయొద్దు, మళ్ళీ మేము కడుక్కుంటాము అని చెప్పేసి కూడా మీరు మాట్లాడొద్దు, ఆమెనే కడుగుతుంది, అందరం కొన్ని డబ్బులు అయితే ఇవ్వాలి అని చెప్పేసి అయితే చెప్పింది అన్నట్టు. ఇక సరే అని చెప్పేసి ఇక నేను ఇక్కడ అడగడానికి కూడా ఇది లేదన్నట్టు. అంతకుముందు ఉన్న దగ్గరనైతే చేయలేక సావ చచ్చిపోయినా నేను. మేము రీసెంట్గా రూమ్ ఖాళీ చేసిన కాడ కూడా మస్తు అంటే మస్తు ప్లేస్ ఉండే, పొద్దుగా లేచేదంతా మంచిగా ఊడ్చుకొని కడిగేదాన్ని, ఒక్కొక్కసారి డైరెక్టే కడిగేదాన్ని. ఇక అంతకుముందు ఉన్న దగ్గర కూడా మస్తు అంటే మస్తు ప్లేస్ ఉండే, అక్కడ ఊడవాలి, మొత్తం కడగాలి, అట్లనైతే చేసేదాన్ని. నిజానికి అట్లా మంచిగా మనకు ఊడ్చుడు మంచిగా కడుగుడు ఉంటేనే మనకు కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టుగానైతే అయిపోతుంది అన్నట్టు. ఇక ఇక్కడ ఏంటిదంటే ఆమెనే వస్తుంది, మంచిగా వాటర్ అయితే పట్టేసుకొని పోతుంది, అదంతా ఎండిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి ఊడ్చుకొని ఇక మళ్ళీ ముగ్గు అయితే పెట్టేసుకుంటా. ఇక ఇట్లనైతే ఎత్తున్నా. ఇక్కడనైతే బయట గచ్చు అంతా కూడా కొంచెం టైల్స్ వేరే ఉన్నాయి కాబట్టి ముగ్గు మనం ఎత్తే మొత్తం ఇచ్చుకపోయినట్టుగానైతే కనబడుతుంది ముగ్గు అంతా కూడా. ఇక్కడనైతే మా అమ్ముల తల్లి మస్తు అంటే మస్తు ఏడుతుంది. పొద్దుగాల లేసుడితోటే దానికి వాళ్ళ డాడీ అయితే కనిపించాలి. వాళ్ళ డాడీ బయటికి వెళ్ళిండు, మార్కెట్కి వెళ్తా అని చెప్పేసి వెళితే మా డాడీ లేడు అని చెప్పేసి ఒకటే ఏడుస్తూనే ఉన్నది. అట్లనే అది కిటికీల చెయ్యి అయితే పెట్టింది అని చెప్పేసి అన్న కదా, ఆ నొప్పి ఇంకా కూడా తగ్గలేదు. మమ్మీ నాకు నొప్పి వస్తుంది చెయ్యి అని చెప్పేసి అయితే చూపిస్తుంది. ఇక్కడ నేనైతే చెప్పిన కదా, స్విచ్ బోర్డులు అయితే ఎక్కడనైతే లేవు, అంటే ఉన్నా కూడా పని చేస్తలేవు అన్నట్టు. ఫ్లగ్గులు అయితే మరి అవి ఎందుకు పని చేస్తలేవో తెలియదు కానీ ఇక ఓనర్ వాళ్ళు వచ్చిన తర్వాతనైతే అవన్నీ చూపించుకొని ఒకసారి రిపేర్ అయితే చేయించుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం మేమైతే. ఇక ఇప్పుడు మేము ఇందులోకి కొత్తగా వచ్చినాం కాబట్టి చేపిస్తారు అనుకుంటున్నా నేనైతే. తర్వాత మీరే చేయించుకోరు ఏం ఖరాబ్ అయినా అని చెప్పేసి అంటారేమో కానీ, అంటారట అట్లనే, కానీ ఇప్పుడు మాత్రం మేమే అడుగుదాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. ఇక కిచెన్లో పని చేస్తలేదు ఫ్లగ్, అందుకని చెప్పేసి ఇక నేను ఇక్కడికి కిచెన్ల నుంచి హాల్లోకి వచ్చి హాల్లను అయితే పెట్టేసి మిక్సీ అయితే పట్టేస్తున్నా. పల్లి చట్నీ ఆల్రెడీ నేను పెసరెట్టు కోసం పెసర్లు అయితే నానబెట్టి అవి కూడా నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాడు అయిపోయింది. ఇక అవి అయిపోయిన తర్వాత మళ్ళీ పల్లి చట్నీకి అయితే రెడీ చేసుకోవాలి కదా పల్లి చట్నీ, అందుకని చెప్పేసి ఇక్కడ పల్లి చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నా. అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ కొంచెం స్విచ్ బోర్డులతోనే కొంచెం బాధనైతే ఉందన్నట్టు. అంటే అవి కూడా ఉన్నాయి కానీ సరిగ్గా పనిచేస్తలేవు. ఇక మా ఆయన చూస్తేనేమో ఒక్కొక్కసారి చాకత్తున్నాయి, అందుకని చెప్పేసి ఇక వాళ్ళనే ఎలక్ట్రీషియన్ అయితే ఒకరోజు రమ్మని చెప్పేసి ఇవన్నీ కూడా మంచిగా చూసి సెట్ చేయమని చెప్పేసి అయితే చెప్పాలి. ఇక మేము ఏమైనా మిక్సీ పట్టుకోవాలన్నా కూడా ఇన్నే మిక్సీ పట్టుకోవాలి, ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా కూడా ఇన్నే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక అన్నిటికీ ఇదే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఇంకోటి కూడా ఉంది కానీ అది మొత్తం వాషింగ్ మిషన్కే. ఇక ఇంకొకటి కూడా ఉంది కానీ బెడ్రూమ్లో అది పైనగా ఉంటుంది అన్నట్టు కొంచెము. ఇక ఇక్కడైతే కొంచెం అనుగుణంగా ఉండదు అన్నట్టు ఇట్లా మనం మిక్సీ పట్టుకోవడానికి. కిచెన్లో ఉన్నది కానీ అది పని చేస్తలేదు అని చెప్పేసి అయితే చెప్పిన కదా. ఇక ఓనర్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ మంచిగా వేయించుకుంటే కొంచెం మనసు అనేది ప్రశాంతంగానైతే ఉంటుంది అన్నట్టు. నాకైతే ఏదైనా పని పెండింగ్ ఉంటే దాన్ని వెంటనే వేసేసుకోవాలి. ఆ పని అట్లనే పెండింగ్ పడ్డది అనుకో, నాకు ఇంకింత ఇరిటేషన్ వస్తుంది, ఇంకింత కోపం వస్తుంది, ఇంకెప్పుడు మంచిగా వేపిస్తారు అని చెప్పేసి మా ఆయన నువ్వు అడుగుతూనే ఉంటుంది వేసేంత వరకు కూడా. నేనే ఇట్టేనా లేకపోతే ఆడవాళ్ళందరూ ఇట్లనే ఉంటారా అనేది నాకు తెలియదు కానీ నాకు అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఈ బౌల్ల స్టాండ్ ఉంది, ఆ బౌల్ల స్టాండ్ ఇప్పుడు పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే ఆ బౌల్లన్నీ దాని మీద పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. అదే మళ్ళీ సెల్ఫ్లలో పెట్టుడు, బౌల్ల స్టాండ్ పెట్టిన తర్వాత మళ్ళీ బౌల్ల స్టాండ్లో పెట్టుడు, ఇట్లా మళ్ళీ పని నాకు ఎక్కువ ఇష్టం ఉండదు అన్నట్టు. అట్లా ఏదైనా కూడా ఒకటేసారి చేసేసుకోవాలి పని అనేది నా ఇంటెన్షన్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక నేను తొందరగా కావాలి ఏమన్నా ఇంట్లో పనులు ఉన్నా అని చెప్పేసి చూస్తా. ఇక నేనైతే తమ్నేలు పెట్టిన కదా, ఏదో అనుకుంటే ఏదో అయ్యింది అని చెప్పేసి అయితే పెట్టిన కదా. అక్కడ ఒకటి కిటికీ అయితే కనిపిస్తుంది కదా, ఆ కిటికీకి అయితే నేను వాల్పేపర్ అంటేద్దాము అని చెప్పేసి వాల్పేపర్ అయితే అంటించేసిన. ఇది వీడియో మొత్తం ఎండింగ్లోనైతే ఉంటుంది, మీరు ఓపిక తెచ్చుకొని అయితే చూడుర్రి. అట్లనే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. కొత్త
కొత్తగా చూసేటోళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. కింద హైప్ అనే బటన్ ఉంటుంది, ఆ హైప్ అనే బటన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుంది. ఇక్కడనైతే నేను పెసరెట్టు అయితే ఎత్తన్నా. పెసరెట్టు బ్యాటరు అట్లనే దోశ బ్యాటర్ ఎట్లుండాలి అని చెప్పేసి అంటే కొంచెం తిక్కుగా ఉండాలి. పిండి అనేది లూజ్ ఉన్నదనుకో వడ్డీనే పెనానికి అతుక్కొని పోతుంది. అది పిండి కూడా మొత్తం స్ప్రెడ్ గానే కాదు, కంటెస్టెన్సీ ఇలా ఉండాలి. పిండిది కొంచెం తిక్కుగా ఉంటేనే మనకు ఇట్లా మంచిగా దోశలు పోసిన పెసరెట్టు వేసినా కూడా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది పిండి అనేది. ఇట్లయితేనే మంచిగా కాలుతాయి అన్నట్టు మనకు పెసరెట్టు అయినా దోశ అయినా. నేనైతే ఎప్పుడైనా ఇట్లనే వేసి కడుపులనైతే ఎలుకలు అయితే పరిగెడుతున్నాయి, ఎలుకలు ట్రైన్లు అన్ని పరిగెడుతున్నాయి కడుపులనైతే. మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది. ఇక పిల్లలకు ఫస్ట్ వేసి ఇచ్చిన తర్వాత ఇక నేను వేసుకొని తింటా అని చెప్పేసి ఇక ఆగుతున్నా నేనైతే. లేకపోతే నేనే ముందు వేసుకొని తింటే పిల్లలు అంటారు, ముందే వేసుకొని తింటాను మమ్మీ నువ్వు మాకన్నా అని చెప్పేసి అంటారు. ఇక పిల్లలకు పెట్టండి మనకు కూడా తినబుద్ధి కాదు. అందుకని చెప్పేసి ఇక పిల్లల కోసం ఫస్ట్ వేసి మళ్ళీ తర్వాత ఇక నేను వేసుకొని అయితే తింటా. ఇక్కడ గోట్లు అయితే చూపిస్తాను కదా నేను, ఎంత మంచిగా ఉన్నాయో గోట్లు అయితే. మొన్న అంతకుముందు 10 రూపాయల బజారుకు పోయినప్పుడు తెచ్చుకున్నా. ఇక అనుకోకుండా నా ఈ రెడ్ కలర్ పలిగిపోయినాయి గోట్లు. ఇక ఇప్పుడైతే మళ్ళీ ఈ బ్లాక్ కలర్ గోట్లు అయితే వేసుకున్నా. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇక ఇక్కడనైతే ముగ్గేసిన కదా ఇవాళ చూపిస్తా అని చెప్పేసి చూపిస్తాను మీకు. బయట అంతా కూడా ఇక ఇట్లనే ఉంటాయి టైల్స్ కాబట్టి ముగ్గేసినా కూడా అసలు మనకు నీట్గా కనిపించేది ముగ్గు అయితే. అంతకుముందు ఉన్న దగ్గర ఏంటిదంటే మంచిగా నీట్గా కనిపిస్తుంది ముగ్గు అయితే వేసినా కూడా. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇట్లా గీతలు ఉన్నది గచ్చు కాబట్టి మనం ముగ్గేసినా కూడా అంత నీట్గానైతే కనిపించదు. ఇక పిల్లలు అయితే గేమ్స్ అయితే ఆడుతున్నారు. మా చిన్న ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. గింత అంత లేరు ఈ పిల్లలు, ఇప్పటి నుంచే గేమ్లు ఆడు. ఇక వీని వయసులో అసలు నాకు ఫోన్ ఎట్లుంటుందో కూడా తెలియదు అప్పుడు ఆ ఏజ్లో. ఇక వీడైతే మొత్తం ఫోన్నే ఆపరేటింగ్ అయితే చేస్తాడు అన్నట్టు. ఇక ఇంకా 3 రోజులు అయితే ఇక బడికి అయితే పోతాడు. ఇక ఎట్లాగూ ఇక పిల్లలతో కొంచెం బాధ అనేది తగ్గుతుంది. కానీ పొద్దుగాల లేచి మళ్ళీ అన్నీ చేసుకోవాలి, టిఫిన్ అన్ని లంచ్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఇక పోరగాళ్ళని బల్లె వడగొట్టి రావాలి. ఇక ఇక్కడనైతే నేను చెప్పిన కదా కిటికీకి వాల్పేపర్ అంటిస్తా అని చెప్పేసి అంటిస్తే అస్సలు అంటుకోలేదు. నాకైతే మస్తు అంటే మస్తు యాస్ట్ వచ్చింది. ఇక మా ఆయన ఉన్నప్పుడు అంటిద్దాము అని చెప్పేసి అంటే మా ఆయన వీడియోలకే రారు. ఇక మా ఆయనతో గోస్ అన్నట్టు వీడియోలకు రమ్మంటే రారు కాబట్టి ఇక పెద్దగా నేను కూడా ఇబ్బంది పెట్టను. సరే వస్తారా లేకపోతే లేదు, నీకు ఇష్టం ఉంటేనే రా వీడియోలకి, లేకపోతే లేదు అని చెప్పేసి అన్న కూడా మా ఆయన ఎప్పుడు కూడా వీడియోలకైతే ఎక్కువ రారు. ఎప్పుడన్నా సరే నేను చిన్న క్లిప్స్ తీస్తే తప్పితే అంతే. ఇక్కడనైతే మస్తు ప్రయత్నించిన నేను. కిటికీ అంతా కూడా కొంచెం బ్లాక్ కనబడుతుంది కదా, దీనికి వాల్పేపర్ అయితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ అది మొత్తము ఇట్లా ఇనుపది కదా, తీగ లాంటిది కాబట్టి అసలు ఈ వాల్పేపర్ దానికి అంటుకునుడు కూడా అంటుకోలేదు. నేనైతే మస్తు అంటే మస్తు సాహసాలు చేసినా కానీ ఏం సాహసం చేసినా కూడా అది ఇక అంటుకోదు అని చెప్పేసి ఇక నేను ఫిక్స్ అయిపోయినా. చూద్దాం ఇంకొకసారి అయితే ట్రై చేద్దాం. మరి అది అంటుకుంటుంది ఇక, లేకపోతే లేదు అని చెప్పేసి ఇక ఫస్ట్ అయితే షురూ చేసినా కానీ అస్సలు అంటుకోలేదు. ఇక ఇంకొకసారి అయితే అంటేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. ఇక ఇంకోసారి కూడా వేసిన తర్వాత అంటుకోకపోతే ఇక దాన్ని మనం ఏం చేయలేము. నేనైతే దీన్ని మార్చుదాము అని చెప్పేసి అనుకున్నా. మంచిగా నీట్గా కనిపిస్తుంది వాల్పేపర్ ఎత్తా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇక అస్సలు అంటుకోలేదు. నేను ఈజీగానే అంటుకుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నా కానీ అస్సలు అంటుకోలేదు. మస్తు అంటే మస్తు సతాయించింది ఈ వాల్పేపర్ నన్ను. నిజం చెప్పాలి అని చెప్పేసి అంటే వాల్పేపర్ మనం ఒక్కలము అంటేయాలి అని చెప్పేసి అంటే అస్సలు అంటే రాదు. ఖచ్చితంగా ఎవరన్నా ఒకళ్ళ హెల్ప్ అయితే ఉండాలి. ఇక మా ఆయన ఎట్లాగూ లేరు కదా, డ్యూటీకి వెళ్ళిపోయారు కదా. ఇక ఆయన వచ్చినా కూడా ఆయనకు వీలు ఉంటలేదు ఇవి అంటేయడానికి అని చెప్పేసి ఇక నేనే అంటేస్తా అని చెప్పేసి ఓ పెద్ద తోపు లెక్క అంటేస్తా అని చెప్పేసి అంటేసినా కానీ అది అస్సలు అంటుకోలేదు. నన్ను 3 షేర్ల నీళ్ళు తాగిపించింది ఇదైతే. అది ఊకే కింద పడుడు నేను పెట్టుడు. ఇంకా మధ్యలో నేను వీడియో కట్ చేసిన. ఎందుకు అని చెప్పేసి అంటే ఎక్కువ లెంత్ అయిందనుకో వీడియో, మీకు కూడా బోర్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇక కొంచెం పార్ట్స్ లాగానే తీసిన అన్నట్టు వీడియోనైతే. ఇక ఇది సంగతి ఇట్లనైతే జరిగింది. ఇక వాల్పేపర్ కిటికీకి వాల్పేపర్ వేసే కథ ఇది. అసలు నేను కరెక్టే ఎత్తున్నా, మరి అది ఎందుకు అంటుకోలేదో నాకు కూడా తెలియదు. మరి ఇనుప వాటికి అతుక్కోదు కావచ్చు అని చెప్పేసి అట్లా అనిపించింది. కానీ మరి వాల్పేపర్ ఏమన్నా ఖరాబ్ అయిందా అంటే ఏం ఖరాబ్ కాలేదు. అది వాటర్లో తడుచుడు అట్లా ఇట్లా అయితేనేమో కొంచెం అంటుకోవడానికి సతాయించుతుంది. కానీ వాటర్లో తడపలేదు. దాన్ని మంచిగా మీద సజ్జ విధన అయితే వారేసినాం. ఇక ఇప్పుడు టైం వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని తీసి మంచిగా దాన్ని అతికిద్దంటే ఉండవే మంచిగా అతుక్కొని అని చెప్పేసి అంటే అస్సలు ఉండనే ఉంటలేదు. ఇక చేసేది ఏం లేదు అని చెప్పేసి ఇక
దాన్ని మొత్తం మడిచేసి ఇక మళ్ళీ దాన్ని ఒక పక్కకైతే పెట్టేసిన. ఇట్లనైతే జరిగింది. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. మంచిగా దానికి అంటే మంచిగా నీట్గా కనిపిస్తుంది కదా అనుకున్నా కానీ ఏదో అనుకుంటే ఏదో అయిపోయిందిల్లా. ఇక ఇవాళటి వీడియో ఇంతే. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.